హాయ్ అండి. ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. చాలా తెలివైనోళ్ళు మీరు, నాకు తెలుసు. కాకపోతే 'ఖుషి' సినిమాలో ఒక పాట ఉంది. ఏ మేరా జహా, ఏ మేరా ఘర్ మేరా ఆసియా, ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా హై యహా. దీని గురించి మాట్లాడుకుందాం. వచ్చేయండి మరి. అన్ని దానాల్లోకి లైకుల దానం, షేర్ల సాయం అత్యుత్తమైనవి. అలాగే మీ మంచి మనసుతో మీ వేలు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టారనుకోండి, ప్రజా సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు ఇక్కడే మాట్లాడేసుకోవచ్చు. మీ అభిప్రాయాలు పనిచేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు యువర్స్ లవ్వింగ్లీ సూర్య ఆకుండి. ఇక మొదలెడదాం మామా. సో నేను 'ఖుషిలో' ఈ పాట విన్నప్పుడు నాకు యాక్చువల్లీ హిందీ రాదు. నాకు తెలిసినటువంటి మార్వాడి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇది పట్టుకెళ్ళి మరి దీని అర్థం చెప్పండి అని రాసుకుని మళ్ళీ ఆ పాటని వినివ్వండి. విన్న తర్వాత అనిపించింది అది వీళ్ళని అడగదు, మన హిందీ నేర్చుకోవాలంటే నేను హిందీ నేర్చుకోవడానికి మొట్టమొదటి కారణం ఈ పాట. సో ఇప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా ఈ రోజు నిజమవుతున్నాయి. సో ఏ మేరీ దునియా తెర కామ్ క్యా హై యహా, ఇది నా ప్రపంచం, నాకు సంబంధించిన దేశం, నీ పనేంట్రా ఇక్కడ అని అడిగాడు. ఇదే వాక్యాలు మొన్న మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ తరపున అంటే కూటమి తరపున వెళ్ళినటువంటి మన జనసేన అని పవన్ కళ్యాణ్ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీలని ఇదే క్వశ్చన్ అడిగాడు. నీ పనేంటి ఇక్కడ, నువ్వెవడవే 15 నిమిషాల్లో మా అందరినీ కూడా నువ్వేదో చేసేస్తానడానికి నువ్వెవడవే? హిందువులు శాంతంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు కూడా తిరగబడి రెచ్చిపోతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని చెప్పిన దమ్మున్న ఒకే ఒక్క మొనగాడు పవర్ స్టార్. ఈ సందర్భంగా ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే 'ఖుషిలో' ఆ పాటలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా ఆయన ఈరోజు నిజం చేస్తున్నాడు అని నాకైతే అనిపించింది. ఏ మేరా జహా తెర కామ్ క్యా హై యహా అంటే ఇది నా దేశము, నీ పనేంటి ఇక్కడ. చీన్కే అంధేరే సూరజ్కో లే ఆ యహా అంటే అంధకారాన్ని చీల్చి సూర్యుడిని తీసుకొస్తా లేదనుకుంటే అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు అప్పుడే చెప్పాడు. అంటే ఈ యొక్క టోటల్గా నేను ఇది చేయబోతున్నాను, ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచన మేబీ అప్పుడే ఉంది, మనకు అది తెలియలేదు. అదేదో పాట అనుకుని వదిలేసాం, బట్ పాటలో ఉన్నటువంటి ప్రతి అక్షరం నిజం చేసి చూపిస్తున్నాడు. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ పాట మీద కంప్లీట్గా ఈ లిరిక్స్ మీద ఫుల్ డీటెయిల్స్ తోటి ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇంకోటి కల్ ఆనే వాళ్ళం కోదే తేరే కదుమోంకి నిషా అంటే రేపటి తరం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా నీ అడుగుల యొక్క గుర్తుల్ని నువ్వు చూపించు, అంటే దారి చూపించు, మార్గం చూపించు అని. సో అలాగే పూలదారిలో ఉన్నటువంటి ముళ్ళుని ఏరిపారి, ఇలాంటివన్నీ అద్భుతమైనటువంటివన్నీ కూడా ఆ లిరిక్లో అయితే నాకైతే అర్థమైంది. అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ కోసము ఆ పాట వింటూ ఉంటాను. బట్ ఇప్పుడు ఆ పాట వింటుంటే అది వెళ్ళి ఒక పాటలాగో లిరిక్స్ లాగా కనబడట్లేదు, ఇవన్నీ నిజాలై మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. సో దట్ ఈస్ పవర్ స్టార్. పవర్ అంటే పవనం కాదు, ఆంధీ అని చెప్పి మన మోడీ గారు మరి ఏం చూశారని మహానుభావుడు ఆ రోజే చెప్పాడు. ఏంట్రా ఆయన మరీ ఎత్తేస్తున్నాడు అనుకున్నాను, బట్ ఈరోజు చూస్తే మామూలుగా ఏదో ఆంధ్రాలో ఉండేటటువంటి రాజకీయాలనే కాదు, అటు తెలంగాణ రాజకీయాలనే కాదు, తమిళనాడులో ఉండేటువంటి రాజకీయాలనే కాదు, ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు కూడా ఒక కుదుపుతున్నాడు. ఇంకా మనవాడు పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్ అయిపోయాడు అని అయితే నాకు అనిపిస్తుంది. అంటే హడవడంతో చూస్తుంది. ఎందుకంటే రేపు లెక్కింపు జరగబోతుంది, రిజల్ట్స్ కూడా మహాయుతికే అనుకూలంగా ఉన్నాయి. అంటే మహావికాస్ అగాడి, మహాయుతి. సో వీళ్ళిద్దరూ అంటే 2 కూటములు అవి, ఒకటి కాంగ్రెస్ సంబంధించిన కూటమి, ఒకటి బీజేపీకి సంబంధించిన కూటమి. సో ఈ కూటమిలో బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారం వల్లనే ఈ యొక్క విజయం సాధ్యం అవుతోంది. ఎలాగైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విన్ అయిందో సేమ్ అలాగే మహారాష్ట్రలో కూడా జరగబోతోంది అని అయితే మనకి ఎగ్జిట్ పోల్స్ మొత్తానికి అయితే చెప్తున్నాయి. సో ఒక తెలుగువాడిగా, ఒక ఆంధ్రుడిగా, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నిజంగా ఇది మనకి కిక్కిచ్చే విషయం. స్వాతంత్ర ధర్మ పరిరక్షణ అంటే స్వాతంత్రము, ధర్మ పరిరక్షణ రెండూ కూడా నాకు సంబంధించిన విషయాలు. అంతేకాదు నేను మిగతా మతాలను గౌరవిస్తాను, కానీ సనాతన ధర్మం గురించి అయితే ప్రాణాలు ఇస్తా అనేటటువంటి ఖచ్చితమైనటువంటి క్లియర్ స్టేట్మెంట్ నాకు తెలిసేప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ సినిమానికి సంబంధించినటువంటి హీరో కానీ ఇచ్చే ధైర్యం, సాహసం చేయలేదు. చేసినటువంటి వాడు ఒకే ఒక్కడు, పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఈ పేరు మన యొక్క భారతదేశ చరిత్రలో మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. అటు యోగి తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారు, సో అటు శివసేన ఇటు జనసేన, అంటే ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే నేషనల్ మీడియా కూడా మొత్తం లైన్ కట్టేసి మొత్తం అంతా కూడా ఈ న్యూసే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్లనే ఆ ఊపు వచ్చింది. అంటే ఇక్కడ తెలుగులో సినిమాలు చూసినటువంటి వాళ్ళు కానీ ఫ్యాన్స్ కానీ వచ్చారంటే అర్థం ఉంది. అసలు మహారాష్ట్రలో ఎలా అసలు ఈ క్రేజ్ ఎలా నాకైతే అర్థం కావట్లేదు. ఆ జనం చూస్తే నాకైతే మతిపోయింది. ఏంటి అక్కడ కూడా ఇంత అభిమానం, అసలు ఏంటిది, ఏం మందు పెడతాడు ఈయన అని అయితే నాకైతే అనిపించింది. ఇంకోటి తమిళనాడు వెళ్తే తమిళంలో మాట్లాడతాడు,
మహారాష్ట్ర వెళ్తే మరాఠాలో మాట్లాడతాడు. అసలు ఎప్పుడో బెంగాలీలో మాట్లాడేసిన ఆ విషయం మనకు తెలుసు, వీళ్ళకి తెలియదు. అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు స్వామి? నువ్వు అసలు ఎవరు? అంటే నిన్ను ఆర్పేయడానికి నువ్వు ఏదో మామూలు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నా, ఫైర్ అని, ఈ ఫైర్ కూడా కదా, ఇది వాల్కనో సముద్రంలో వచ్చినా కూడా ఆర్పలేనటువంటి వాల్కనో. అలాంటి ఫైర్ అయితే కనబడుతుంది. కాబట్టి రేపు వచ్చేటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కనుక విన్ అయితే ఖచ్చితంగా 100కి 100% ఆ క్రెడిట్ అంటే బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చి తీరాల్సిందే, ఇస్తారు. మేబీ ఇక భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కూడా అడుగు పెడుతున్నటువంటి మా పవనుడికి, మా పవర్ స్టార్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లేదు, మొన్న నేను పవర్ స్టార్ కి ఛాలెంజ్ చేశాను, చాలా మంది సోదరులు నొచ్చుకున్నారు. సో వారందరికీ ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నేను మామూలు పవర్ స్టార్ ఫ్యాన్ కాదు. ఎందుకంటే చాలా మంది నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి నన్ను కూడా చాలా బలవంతం చేసిన, బెదిరించిన, ఎన్నో మామూలు ట్రోల్స్ కాదు. దాదాపు 3-4 నెలలు ఎలక్షన్స్ ముందు నేను జస్ట్ ఆ గులకరాయి గురించి ఒక ఫన్నీ వీడియో చేశానని చెప్పి నాకు మామూలు గాల్స్ కాదు, బెదిరింపు గాల్స్ ఎక్కడెక్కడి నుంచో నిన్ను ఆ చేస్తా ఇలా చేస్తాను, ఎన్ని వచ్చినా నేను భరించాను, నేను తట్టుకున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నిలబడ్డాను. అలాగే జనసేన అంటే జనసేనకి నేను ఖచ్చితంగా వెళ్ళాను. నా సొంత ఖర్చులతో నేను వెళ్ళి ఆ డబ్బులతోటే నా ప్రచారం నేను చేశాను నా తరపున. ఇలా వాలంటరీగా చాలా మంది చేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కనబడిన సైన్యం చాలా ఉంది, అందులో నేను కూడా ఒక జన సైనికుడిని మాత్రమే. అందుకని అంటే అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క కష్టాలు ఆయన దృష్టికి వెళ్ళాలి. వెళ్తే కనీసం ఇక్కడుండే ప్రజాప్రతినిధుల మీద కొంత ఒత్తిడి వచ్చి ఆ ప్రజలకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అలా పెట్టాను తప్ప ఆయన మీద వ్యతిరేకతతో పెట్టలేదు. దయచేసి ఇది మీరు గమనించుకోవాలి. మీరు ఏదో కింద కామెంట్లు చేశారు కదా, లేకపోతే ఇంకోటి నాకేదో కోపం లేదు. ఎందుకంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నాకు కూడా ఇలా కోపం వస్తుంది. మీరు చాలా మర్యాదగా చెప్పారు, నేనైతే అంత మర్యాదగా చెప్పను. ఎందుకంటే కామెంట్లలో తేడా వస్తే గనక మామూలుగా దింపను, గువ్వలో దింపితే గొంతులోంచి వస్తుంది మన గుణపం. మనకి అంత పెద్ద గుణపం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ కామెంట్లు చేసేటటువంటి వాళ్ళు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, దిగితే మాత్రం మామూలుగా దింపరు. మరి అది విషయం. సో ఇప్పటికి ఇదండి మ్యాటర్. మరోసారి మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సూర్యాకుండి కాదు, సైనింగ్ ఆఫ్.